హిందూ మతంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని చాలా మంది ఆచరిస్తారే తప్ప, వాటి వెనుక ఉన్న నిగడ అర్థాలను తెలుసుకోలేరు. హిందూ వివాహ సమయంలో కూడా వివిధ ఆచారాలు ఉన్నాయి. అరిశీన శాస్త్రం, మోహంది శాస్త్రం మొదలుకొని 7 ప్రదక్షిణలు చేయడం, సప్తపది తొక్కడం వరకు 4, 5 రోజుల పాటు సాగే అనేక రకాల క్రతువులు ఉన్నాయి. కానీ ఈ ఆచారాలలో ఒకటి భార్య తన జీవితాంతం ఆచరించాలి. వధువు వరుడికి ఎడమ వైపులా కూర్చోవడం కూడా సాంప్రదాయం. ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? శాస్త్రాల ప్రకారం వివాహం నుంచి ప్రతి శుభ మరియు శుభకార్యాల వరకు భార్య తన భర్తకు ఎడమ వైపు కూర్చోవాలి. అయితే భార్య ఎప్పుడూ భర్తకు ఎడమవైపు ఎందుకు కూర్చుంటుందో తెలుసా? భార్య యొక్క స్థానం భర్తకు ఎడమవైపు ఎందుకు పరిగణించబడుతుంది? ఇది శివుడికి సంబంధించినది. హిందూ మతంలో ఏదైనా పూజ, మతపరమైన కార్యక్రమాలలో, వివాహ వేడుకల్లో భార్యాభర్తకు ఎడమ వైపులా కూర్చుని ప్రతికర్మను నిర్వహిస్తోంది. అందుకే భార్యను వామంగి అని పిలుస్తారు. వామపక్ష అధికారి అని అర్థం. స్త్రీ శివుని ఎడమ అవయం నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. దాని చిహ్నాలతో ఒకటి శివుని అర్ధనారీశ్వర రూపం. వధువు భర్త యొక్క ఎడమ వైపున కూర్చుంటే ఆమె ఎల్లప్పుడూ అతని హృదయంలో నిలుస్తుందని నమ్ముతారు. ఎందుకంటే మానవ హృదయాలు ఎడమవైపు ఉంటాయి. భార్య ఎడమ వైపున ఉన్నందున వైవాహిక జీవితంలో ఆనందం జీవితాంతం కొనసాగుతుందని నమ్ముతారు. ఎడమ చెయ్యి ప్రేమను సూచిస్తుంది. రెండవ నమ్మకం ప్రకారం ఎడమ చేతి ప్రేమ మరియు సామరస్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా వధువు ఎడమ వైపున కూర్చుంటుంది. తద్వారా వధువు మరియు వరుడి మధ్య ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి ఎల్లప్పుడూ విష్ణువు యొక్క ఎడమ వైపున కూర్చుంటుంది. వధువుల తల్లి లక్ష్మీ స్వరూపంగా, వరుడిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఈ కారణంగా పెళ్లిలో వధువు వరుడికి ఎడమ వైపులా కూర్చుంటుంది. తద్వారా తల్లి లక్ష్మి కృపతో మీకు ఆనందం, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుంది.